ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా మెరుపు దాడులు చేస్తున్నాయి. ఇరాన్ తో తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో అమెరికా ఇజ్రాయెల్ ను బయట పెట్టేలా యుద్ధంతో తొలిసారి ఇరాన్ అమ్ముల పొదిలో అస్త్రాన్ని బయటకు తీసింది. ఫిబ్రవరి 28న ఇరాన్ పై యుద్ధాన్ని మొదలవగా ఇరాన్ ఆ అస్త్రాన్ని బయటకు తీసి ప్రయోగించింది. ప్రస్తుతం ఇరాన్ క్షిపణులపై ప్రపంచ దేశాల్లో చర్చ మొదలైంది. ఇజ్రాయెల్ అమెరికాకు షాక్ ఇస్తూ ఇరాన్ 2 దశల బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసి ఇటీవలే పరీక్షించింది. వీటిలో ప్రధానమైన సెడ్జిలు బాలిస్టిక్ క్షిపణి. సెడ్జిలు చూడటాన్ని చిన్నగా ఉన్నప్పటికీ దాని విస్ఫోటనం ప్రభావం భారీ స్థాయిలో ఉంటుంది. ఇరాన్ వద్ద సెడ్జిల్ తో పాటు అషురా వంటి ఇతర క్షిపణులు కూడా ఉన్నాయి. సెడ్జిల్ 2 అనేది 2 దశల ఘన ఇంధన మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీని పొడవు 18 మీటర్లు, వ్యాసం 1.25 మీటర్లు, మొత్తం బరువు 23,600 కిలోలు. ఇది 2,000 కిలోలు మీటర్లు పరిధిలో దాదాపు 700 కిలోల పేలోడ్ను మోస్తుంది. అధిక ఎత్తులో మలుపు తిరిగే సామర్థ్యం కారణంగా దీన్ని డాన్సింగ్ మిసైల్ అనే పేరు వచ్చింది. ఈ ప్రత్యేకత వల్ల ఐరన్ డోమ్ వంటి రక్షణ వ్యవస్థలను తప్పదించగలదు. భారత్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి.